ఏంటో ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి అత్యధికమైన న్యూస్ వస్తూనే ఉన్నాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మనకి హృతిక్ రోషన్ బాలీవుడ్లో సూపర్ స్టార్. ఒకప్పుడు అతన్ని గ్రీక్ వీరుడు అని పిలిచేవాడు. అతను ఒకప్పుడు వరుసగా 3 times మిస్టర్ ఇండియా అవార్డు కూడా అతనికి వచ్చింది. అంటే అంత అద్భుతంగా హ్యాండ్సమ్గా ఉంటారు. అతను జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి వీళ్ళిద్దరూ వార్ 2 అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఆ వార్ 2 అనే సినిమా ఆగస్టు 14th రిలీజ్ కానుంది. అయితే సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిందంట. ఇంకొక పాట మిగిలి ఉంది. నిన్న ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా హృతిక్ రోషన్ గారు అంటే ఎవరు వార్ 2 సినిమాలు ఎన్టీఆర్ గారితో నటించిన హీరో, చాలామంది తెలుసు హృతిక్ రోషన్ గారు అంటే. అతను ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ అభిమానులకి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్కి అద్భుతంగా గర్వంగా తలెత్తుకున్న విషయాన్ని అతను మీడియాకి వివరించారు. ఏంటంటే వాళ్ళు అడిగారు, అంటే ఎన్టీఆర్ గారితో నటించారు కదా, మీకు ఆయనతో నటించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హృతిక్ రోషన్ గారు వెంటనే చెప్పారు, ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడు, ఆయన ఒక వండర్ఫుల్ నటుడు, మహానటుడు, అసలు అందులో ఎలాంటి డౌటు లేదు, అద్భుతమైన మనిషి, సూపర్ అని చెప్పాడు. తర్వాత అతనే ఈ లేవరు అడగకుండానే చెప్పాడు, నాకు ఎన్టీఆర్ గారితో సినిమా మొత్తం అయిపోయింది, ఇంకొక పాట మిగిలి ఉంది. అయితే ఆ పాటలో ఎన్టీఆర్ గారు నేను కలిసి డ్యాన్స్ చేస్తున్నాం, అది షూట్ చేయాలి. ఈ పాట దగ్గరే నాకు కొద్దిగా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఎన్టీఆర్ గారు డ్యాన్స్ చేసిన కొన్ని పాటలను నేను చూశాను. అందుకే నాకు ఎన్టీఆర్ గారితో కలిసి చేయగలనా లేదా అనే డౌట్ కూడా నాకు వస్తుంది. ఏమైనప్పటికీ ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 14th రిలీజ్ చేయబోతున్నా అని చెప్పారు. ఇంతకీ ఈ సినిమాకి ఆయాన్ ముఖర్జీ అనే డైరెక్టర్, యాషరాజ్ ఫిల్మ్ సంస్థ, వీళ్ళు ఆల్రెడీ వార్ 1 సినిమా తీశారు. అది సూపర్ బంపర్గా ఆడింది. మరి ఎందుకో ఏమో వీళ్ళు ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇందులో ఎన్టీఆర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ అని క్యారెక్టర్ చేస్తున్నారని హృతిక్ రోషన్ గారే చెప్పారు. అతను మాట్లాడుతూ ఇలా అన్నారు, ఎన్టీఆర్ గారు సింగిల్ టేక్ యాక్టర్. ఎన్టీఆర్ గారు ఆయనే కాదు, ఈ సినిమా ఆయాన్ ముఖర్జీ గారు కూడా ఒకసారి ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఇలా చెప్పారు, ఏదో సింగిల్ టేకింగ్ ఏదో ఒక సీన్ ఉందంట. ఆ సీన్ హృతిక్ రోషన్ గారు ఆల్రెడీ 50 times టేకులు తీసుకున్నారంట. ఇది దానికి సంబంధించిన సీను, ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారికి మధ్య వచ్చే ఒక సీను. అయితే ఎన్టీఆర్ గారి వర్షన్ వచ్చింది, ఇప్పుడు ఎన్టీఆర్ గారి పార్ట్ వచ్చింది. ఆ పార్ట్ చేసేటప్పుడు ఆయాన్ ముఖర్జీ గారు ఏమన్నా మరి ఇది ఇలా చేశారు కదా, మీకు కూడా కావాలంటే టైం తీసుకోండి అన్నారంట. ఎన్టీఆర్ గారు ఆ పేపర్ని తీసుకొని 10 నిమిషాలు పక్కకి వెళ్ళి వచ్చేసి కమన్ యాక్షన్ అన్నారంట. అంతలో డైరెక్టర్ గారు కెమెరా రోల్ చేశారు, ఓకే స్టార్ట్, సింగిల్ టేక్లు అయిపోయిందంట. అప్పుడు కూడా ఆ ఆయాన్ ముఖర్జీ గారు, ఆ డైరెక్టర్ గారు కూడా చాలా పొగిడారు, సింగిల్ టేక్ యాక్టర్, అద్భుతమైన వాయిస్ మౌల్డేషన్, అద్భుతమైన నటుడు, అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అని ఆ డైరెక్టర్ గారు కూడా పొగిడారు. ఇప్పుడు మళ్ళీ మన హృతిక్ రోషన్ గారు కూడా అద్భుతమైన డాన్సర్, అసలు మీకు ఆ డౌట్ అక్కర్లేదు, అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన నటుడు. ఆయనే స్వయంగా ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ అయిపోతుంటే నాకు భయంగా ఉందన్నారు. ఎన్టీఆర్ గారు అద్భుతమైన నటుడు అని చెప్పారు, నాకు నచ్చిన సహనటుడు అని, అద్భుతమైన నటుడు అని పొగిడారు. ఈ అన్ని వార్తలు వింటే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి గూస్ బంప్స్ రావడం కన్ఫర్మ్. అయితే మనందరం కూడా ఆగస్టు 14th కోసం ఎదురు చూద్దామండి. ఎందుకంటే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్ వీళ్ళిద్దరూ కలిసి రేపు వార్ 2లో విజృంభించబోతున్నారు. ఇక మనం చేయాల్సిందల్లా ఒకటే, గెట్ రెడీ అండ్ వాచ్ ఇట్. నమస్కారం.